నమస్తే. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమీ పీకలేనటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిడమర్తి రవి గారు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. రవి గారు ఎట్లా చూసుకోవచ్చు? ఏమీ పీకలేరు, ఫోన్ ట్యాపింగ్లో ఏం చేస్తారో చేసుకున్నట్టు కామెంట్ చేస్తారు కేటీఆర్ గారు, ఎట్లా చూడవచ్చు? అంటే మేమేం పీకలేము వాళ్ళని, ఎందుకంటే ఆ పని మాది కాదు, అది వేరే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మీద ఉన్న కేసులను బయటకు తీసి ఆయన తీసి ఆడేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏం పీకుతారో, అప్పుడు తెలుస్తుంది. చదువుకున్న ఉన్నత విద్యావంతుడని పెద్ద ఫోజులు కొడతారు కదా తెలంగాణ సమాజంలో. నా అంత ఇంగ్లీష్ రాదు, నా అంత స్మార్ట్గా ఎవరు ఉండారని చెప్తారు కదా. ఇదేం పనికి మళ్ళీ మాట్లాడతాను, చదువుకునే మాట్లాడేనా? ఆయన ఏం బీక్తారో అంటే ఏం బీక్తారో ఏమో ఆ వర్డ్కి అర్థమైందో తెలంగాణ సమాజం తెలియదా? ఇదేనా మాట్లాడే తీరు? నేను ఖచ్చితంగా చెప్తున్నాం కదా, నీ గుండు కొట్టించే రోజులు ముందున్నాయి. ఇది ఇటువంటి మాటలు మాట్లాడకు, అహంకారపడే మాటలు మాట్లాడకు. ఇంకా వాళ్ళకి అధికారం ఉంది అనుకుంటున్నారు, ఎవరేం చేస్తారు అనుకుంటున్నారు. 1 by 1 అందరు తీసి లోపడేస్తారు వాళ్ళని. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు. అంటే భయపడుతున్నారా, లేకపోతే వేరే అంశం ఏమి ఉండొచ్చు? కేసీఆర్ మీద కోపం జనాలకి ఇంకా తగ్గలే. ఇప్పటికి కేసీఆర్ని చంపినరు రాజకీయంగా, రేపు బొంద పెడతారు. అప్పటిదాకా తెలంగాణ ప్రజలకి కోపం పోదు. ఇంకో ఎన్నికల్లో కేసీఆర్ని స్మాష్ చేయాలి, రాజకీయ సమాధి చేయాలి తెలంగాణ ప్రజలు. అంత కోపం ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తప్పించుకుంటారు పక్కకు. ఈ పైసలు ఖర్చు పెట్టించేది, ఇప్పుడు సోషల్ ఈక్వేషన్స్ అన్ని కూడా ఇప్పుడు చూపిస్తారు. ఏనాడు బీసీలకు న్యాయం చేసినాము, మిగతా ఎస్సీఎస్టీలకు న్యాయం చేసినాము, సమతుల్యాన్ని పాటిస్తున్నాము అంటున్నారు కదా. సమతుల్యత కాదు అది. ఇప్పుడు ఎవడైనా రాజకీయం చేసినోడు టీఆర్ఎస్ టికెట్ అడుగుతారా చెప్పండి? టీఆర్ఎస్ టికెట్ నిజానికి ఒరిజినల్గా ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. రెండవది అవకాశవాదులే, ఇంకా అవకాశాలు వస్తాయని ఉన్నారు. నిజానికి గెలిచే సీట్లేనాయి. మరి గెలిచే సీట్లు అయితే వీళ్ళెందుకు పోటీ చేయట్లేరు? అవి ఓడిపోతారని తెలుసు. ఆ ఉన్నటువంటి ఆ ఎస్సీ బీసీని మొత్తం కూడా డబ్బులన్నీ వాళ్ళ రోడ్డు పాలు చేయడం ఇలా పని. వాళ్ళ కోటేశ్వరుడు ఎవరు లేడు. నిజంగా జ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడు కూడా టీఆర్ఎస్ టికెట్ అడగడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలివి లేదు. సీఎంగా ఆయన ఏం చేయలేకపోతే 2500 కోట్ల రూపాయలు ఢిల్లీకి తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ఎన్నికలకు ముందు అన్నారు, ఇప్పుడు నిజమేనా? 65 సీట్లు ఆయన నాయకత్వంలో వచ్చినాయి కదా, అందరికి సీట్లు ఇస్తుండు కదా, 6 గ్యారెంటీలు పెట్టి అమలు చేస్తుండు కదా. నీకేందంటే జనాలకి ఏంటంటే మమ్మల్నే జనాలు సీఎంగా చూస్తారు, మా ఫేస్లే జనాలకు తెలిసినది ఉంది. కానీ క్రమక్రమంగా ఈ 3-4 నెలలు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానాన్ని భర్తీ చేసి కేసీఆర్ని తెలంగాణలో కనుమరుగు చేస్తుండు. ఆ భయానికి వాళ్ళు మాట్లాడుతుండ్రు. 2500 రూపాయలు కప్పం కట్టడం ఏంది అర్థం కావట్లేదు కదా. ఫోన్ ట్యాపింగ్ చేసి జనాలు బెదిరించి డబ్బులు కొట్టింది మీరు. దాన్ని ఆపాలని, దాంట్లో నిజాలు బయటికి తేవాలని సీఎం కృషి చేస్తుండు. అటువంటిది ఏమి ఉండదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఆర్థిక వనరులు ఉంటాయి. కవిత గురించి ఏం చెప్తారు? తిహార్ జైలుకి ఇప్పటికే మేము వెళ్ళినటువంటి పరిస్థితి, కానీ ఇది కేవలం మనీ ల్యాండరింగ్ కాదు, రాజకీయ ల్యాండరింగ్, కుట్రపూరితంగానే ఇదంతా జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి అంత ఎందుకు ఉంటుంది? ఆమె నిజంగా కేసులో ఇరుక్కుంది, ఎవరైనా అరెస్ట్ చేయలేస్తారా? మనం ఉన్నాం, మనం ఉంటే మన ఎవరు తప్పేలేరు, మనం లేకపోతే మన ఎవరు ఏం చేయలేరు. కవిత స్కామ్లో ఉంది, తెలంగాణ సమాజం నమ్మింది, ప్రూవ్ అయింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. రేపు విచారణ తెలుస్తుంది కదా ఆమె ఏం చేసిందో. రెండో ఏంటంటే తెలంగాణ సమాజం ఒక ఆడపిల్ల ఈ స్కామ్లో, లిక్కర్ స్కామ్లో ఇరగడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదు. దానికి ప్రతిఫలం అనుభవించారు. మన ఎన్నికల్లో జనాలు బుద్ధి చెప్పారు, ఓడిపోగొట్టారు. ఒక మాట, రానున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కేటీఆర్. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ ఉన్నది. చాలామంది కొత్తమని ఉరికొత్తామని గేట్లు తీయండి అని బదులాడుకుంటూ ఉండగా 80 మంది దాటినాక ఎందుకు మారుతారు చెప్పండి? ఇది ఏమైనా అర్థం ఉందా? ఆయన నాయకత్వంలో అధికారం తెచ్చుకొని ముఖ్యమంత్రి మళ్ళీ పార్టీ మారుతారా? ఇది ఒక బుద్ధున్నట్టు చెప్పే మాటేనా? అది సరి అయింది కాదు, వెనక తీసుకోవాలి కేటీఆర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కవిత అటు తిహార్ జైల్లో, మరోవైపు కేటీఆర్ కూడా వరుసగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక కాంగ్రెస్ పార్టీ నేతల మీద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.